హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తిమీర రోటి పచ్చడి చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 20 దాకా వేసుకొని 1 నిమిషం పాటు అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం డ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి మొత్తాన్ని కంప్లీట్గా ఆయిల్లో ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ టమాటాలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటూ మధ్యలో కదుపుకుంటూ టమాటాల్లో నుంచి నీరు అంతా ఎగిరిపోయి వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రోట్లో వేయించుకున్న పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి మెదిగిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్, 7 నుంచి 8 పొట్టు తీసిన వెల్లుల్లి, క్లీన్ చేసి పెట్టుకున్న 1 కప్పు కొత్తిమీర కూడా వేసేసి రుబ్బుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర కాడలు లేకుండా వేసానండి. కాడలు ఎక్కువ వేసేస్తే రుబ్బుకున్న తర్వాత పచ్చడి కొంచెం వాటరీగా అనిపిస్తుంది. కొత్తిమీర కూడా మెదిగిన తర్వాత ఫ్రై చేసుకున్న టమాటాలను కూడా వేసి రుబ్బేసుకొని అంతా మెదిగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుంటే కొత్తిమీర రోటి పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకే కాదు, ఇడ్లీలోకి, దోశలకి కూడా తినేయచ్చు. కొత్తిమీర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కొత్తిమీరని ఏదో ఒక విధంగా డైలీ తీసుకోవడం వల్ల చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మరి ఈ రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వర్ణి వంటిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.